హైదరాబాద్లో 6 చోట్ల ఏసీబీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. హైదరాబాద్ సీసీఎస్ ఏసీపీ ఉమామహేశ్వరరావు ఇంట్లో ఏసీబీ సోదాలు నిర్వహిస్తోంది. ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారని ఉమామహేశ్వరరావుపై ఆరోపణ రావడంతో అశోక్ నగర్లో అతని ఇంట్లో సోదాలు కొనసాగుతున్నాయి. అతని స్నేహితులు, బంధువుల ఇళ్లలో ఏకకాలంలో తనిఖీలు చేస్తున్నారు. ఇబ్రహీంపట్నం రియల్టర్ మర్డర్ కేసులో ఉమామహేశ్వరరావు సస్పెండ్ అయ్యారు. డబుల్ మర్డర్ కేసులో డబ్బులు తీస్తున్నారని అతనిపై ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఉమామహేశ్వరరావును అప్పటి సిపి సస్పెండ్ చేశారు. హైదరాబాద్లో 6 చోట్ల ఏసీబీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. హైదరాబాద్ సీసీఎస్ ఏసీపీ ఉమామహేశ్వరరావు ఇంట్లో ఏసీబీ సోదాలు నిర్వహిస్తోంది. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ కుమార్ లైవ్లో జాయిన్ అవుతున్నారు. కుమార్, ఇంకా సోదాలు కొనసాగుతున్నాయా? ఏం చెప్తున్నారు? హైదరాబాద్లో సుమారు 6 చోట్ల ఏసీబీ అధికారులు అయితే సోదాలైతే నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా అశోక్ నగర్లోని ఏదైతే సీసీఎస్ ఏసీపీ ఉమామహేశ్వరరావు ఇంట్లో అయితే ప్రస్తుతం సోదాలైతే నిర్వహిస్తున్నారు. ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్న నేపథ్యంలోని అతనిపై ఆరోపణలు రావడంతో ప్రస్తుతం అతని ఇళ్లలోనే అయితే సోదాలైతే నిర్వహిస్తున్నారు. అతని ఇళ్లలో కాకుండా ఆయన బంధువులు అలాగే స్నేహితుల ఇళ్లలో కూడా ప్రస్తుతం సోదాలైతే నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఏదైతే గతంలోని సాహితీ ఇన్ఫ్రాటెక్ కేసు సంబంధించి ఇతను ఇన్ఛార్జ్గా అయితే వ్యవహరించారు. అదే సమయంలో ఇతనిపై ఏదైతే కొన్ని ఆరోపణలు అయితే వచ్చినాయి, ముఖ్యంగా లంచాలు తీసుకున్నారంటూ కూడా ఇతనిపై ఆరోపణలు అయితే రావడంతో ప్రస్తుతం ఏసీబీ అధికారులు కూడా అతని ఇంటిపై అయితే సోదాలు అయితే నిర్వహిస్తున్నారు. అలాగే మరొక పక్క ఒక రియల్ మర్డర్ కేసులో కూడా అప్పటి సిపి ఉమామహేశ్వరరావుని అయితే సస్పెండ్ చేశారు. అలాగే మరొక పక్క డబుల్ మర్డర్ కేసులో కూడా ఏదైతే ఉమామహేశ్వరరావు లంచం తీసుకున్నారంటూ కూడా అతనిపై ఆరోపణలు అయితే ఉన్నాయి. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈరోజు ఉదయం నుంచి కూడా సుమారు ఏకకాలంలోని 6 చోట్లయితే ప్రస్తుతం ఏసీబీ అధికారులు అయితే సోదాలు అయితే నిర్వహిస్తున్నారు. అలాగే ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయని చెప్పి అతనిపై ఆరోపణలు ఉన్న నేపథ్యంలో అయితే ఈ సోదాలు అయితే నిర్వహిస్తున్నాయి. అలాగే ఈరోజు ఈవినింగ్ వరకు కూడా ఈ సోదాలు నిర్వహించే అవకాశం అయితే ఉంది. ముఖ్యంగా చూసినట్టయితే గతంలోని సాహిత్య ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే సుమారు 2,000 నుంచి 4,000 కోట్ల మధ్యన ఈ స్కామ్ అయితే జరిగింది. ఈ నేపథ్యంలోనే ఈ కేసుకు సంబంధించి ఉమామహేశ్వరరావు అయితే ఇన్ఛార్జ్గా అయితే వ్యవహరించారు. ఏదైతే ఈ సాహిత్య ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే భూస్థాపన చేసిన ఎవరైతే ఉన్నారో భూపాటి లక్ష్మీనారాయణ ఈ సాహిత్య ఇన్ఫ్రాస్ట్రక్చర్కి అయితే చైర్మన్గా వ్యవహరించారు. అప్పట్లో ఏదైతే ఒక సైట్కి సంబంధించి సుమారు 2,000 మందిని కూడా మోసం చేసినట్లయితే అప్పట్లో దీనిపై కేసు అయితే నమోదైంది. సుమారు 2,000 నుంచి 4,000 కోట్లు ఈ స్కామ్ అయితే వ్యవహరించినట్లు కూడా తెలుస్తుంది. అప్పట్లోనే దీనిపై ఉమామహేశ్వరరావు ఒక ఇన్ఛార్జ్గా వ్యవహరించి ఈ కేసును అయితే డీల్ చేశారు. అప్పట్లో కూడా ఏదైతే చాలా ముడుపులు అందుకున్నారంటూ కూడా ఇతనిపై ఆరోపణలు అయితే ఉన్నాయి. అలాగే మరొక పక్క ఏదైతే ఒక రియల్టర్ మర్డర్ కేసులో కూడా ఇతను ఏదైతే ఆ కేసు సరిగ్గా డీల్ చేయలేదంటూ కూడా అప్పటి సిపి ఏదైతే ఉమామహేశ్వరరావుని సస్పెండ్ కూడా చేశారు. ప్రస్తుతం సీసీఎస్ ఏసీపీగా అయితే ఉమామహేశ్వరరావు అయితే వ్యవహరిస్తున్నారు. ముఖ్యంగా అతనిపై చాలా ఆరోపణలు వచ్చిన నేపథ్యంలోనే ఏసీపీ అధికారులు ఏకకాలంలో అయితే దాడులు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా తన ఇంట్లోనే కాదు తన బంధువులు, స్నేహితుల ఇళ్లలో కూడా ఏకకాలంలో ఏసీపీ అధికారులు ఈరోజు ఉదయం నుంచి కూడా ఈ సోదాలు అయితే నిర్వహిస్తున్నారు. అలాగే ఈరోజు సాయంత్రం వరకు కూడా ఏదైతే ఈ సోదాలు అయితే నిర్వహించే అవకాశం అయితే ఉంది. ముఖ్యంగా ఏదైతే అవినీతికి సంబంధించి ఇతనిపై చాలా ఆరోపణలు అయితే ఉన్నాయి. చాలామంది ఇతనిపై ఫిర్యాదు చేయడంతో ప్రస్తుతం ఏసీపీ అధికారులు అయితే దాడులు అయితే నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా రియల్టర్ మర్డర్ కావచ్చు, అలాగే డబుల్ మర్డర్ కావచ్చు, లేదా సాహిత్య ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇలా చాలా కేసులకు సంబంధించి ఇతను కీలకంగా వ్యవహరించారు. ఈ కేసులోనే చాలా ముడుపులు అందుకున్నట్లు కూడా ప్రస్తుతం ఏసీబీ అధికారులు అయితే గుర్తించడంతో ప్రస్తుతం అక్కడైతే సోదాలు అయితే నిర్వహిస్తున్నారు. అలాగే ఈరోజు సాయంత్రం వరకు కూడా ఈ సోదాలు అయితే జరిగే అవకాశం అయితే ఉంది. సతీష్, రైట్, థ్యాంక్ యూ కుమార్.